హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పూజలు అయిపోయినాయా? దసరాలు మొదలైనవి కదండి. దేవీ నవరాత్రులు మొదలైపోయినాయి. శరణ్ నవరాత్రులు ఈ రోజు మొదటి రోజు అనమాట. ఏం చేశారు? ప్రసాదాలు నేను చేస్తాను. చాలా తక్కువ చేస్తాను. చాలా సింపుల్ గా చేస్తాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. మనందరూ బాగుండాలని కోరుకుంటాను. మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంట్లోనే కాదండి, బయట గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మీరందరూ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మీరందరూ బాగుంటేనే నేను కూడా బాగుంటానని నాకు ఒక అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సరే కానివ్వండి, ఈ రోజు ఏం చేశానో మీకు చూపిస్తాను. దేవి నవరాత్రులు కాబట్టి మొదటి రోజు నేను చేసింది ఇదిగోండి, ఇక్కడ పెట్టేసుకున్నాను. మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఈ రెండు రకాలుగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు చేశానో చెప్తాను మీకు. అలాగే ఈ రోజు మన ఇంట్లో వంటకం చుక్కు కూర పెట్టుకున్నానండి. కట్ చేసుకుని చుక్కు కూర పప్పు చేసేస్తాను. సింపుల్ గా చేసేస్తానండి. ఉన్నది ఇద్దరు మనుషులే కదా, మరి ఎక్కువ చేసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది కదా. నేను సింపుల్ గా చేస్తాను. నాకు తోచింది నలుగురికి, ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి నాకు కలిగింది పెడతాను అనమాట. అయితే ఇదిగోండి, ఈ కుక్కర్లో అయితే ఆలుగడ్డలు పెట్టాను అనమాట. ఆలుగడ్డ కూర చేసి చాలా రోజులైంది. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎన్నో రోజులు అయిపోయింది అనమాట. నెలలు అయిపోయిందిలేండి, రోజులు కాదు. నేను ఎక్కువగా తిన్న ఆలుగడ్డలు, అందుకే మావారిని తేవద్దని చెప్తూ ఉంటాను. పాపం మావారికి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదండి. అందుకని ఆలుగడ్డలు తెమ్మని చెప్పేసారి ఆలుగడ్డలు చామగడ్డలు తెచ్చారు. ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టేశాను. అది కూర చేసేస్తాను. అల్లం పచ్చిమిరపకాయ కూర చేసేస్తాను అనమాట. పాలకూర ఏముందండి, చుక్కకూర ఏముందండి, పప్పులు వేసేస్తాను. వీటికి ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. పులగం వండేసుకున్నాను అమ్మవారికి. ఈ రెండు కూడా చూపిస్తాను, దగ్గర నుండి చూపిస్తాను. మీరందరూ ఏం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. మన అయితే హిందూ దేవాలయాలు అయితే అద్దరిపోతాయండి. ఒక్క రేంజ్లో ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో, కలకలకలు ఆడిపోతూ ఉంటాయి. అమ్మవారిని చూసే కొద్దీ తనివి తీరదనమాట, చూడాలని అనిపిస్తూ ఉంటుంది. వీలైన వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చెప్తే చెయ్యాలి, కాకపోతే ప్రయత్నం అయితే చేస్తాను వెళ్ళడానికి. ఏం చేశానో ఇప్పుడు చూపిస్తారండి. ఇదిగోండి, ఒకే పిండితో చేసినవే కానీ రెండు రకాలుగా చేసుకున్నాను. ఎందుకంటే ఇది పప్పు ఉండ్రాలండి. పప్పు ఉండ్రాల్లో నేను దీంట్లో ఇలాచి నెయ్యి దండిగా వేసి చేశానండి. ఇది మరి అమ్మవారికి నెయ్యి లేకుండా ఎట్లా అండి, అందుకని మొత్తం కలిసిపోతుంది కదా, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. నాకైతే ఇది విడిగా తీసేసుకున్నాను అనమాట. దీంట్లో పచ్చకర్పూరం వేసి చేశాను. దీంట్లో పైన పచ్చకర్పూరం వేశాను, కొద్దిగా నలకంత పచ్చకర్పూరం వేసి కలిపేసి చేసిన ప్రసాదాలండి. ఇలా చేసుకున్నాను. మరి నేను నెయ్యి తినకూడదు, ఇలాచి తినకూడదు కాబట్టి ఇలా చేశాను అనమాట. అమ్మవారికి రెండు నివేదన చేసేసుకుంటాము. అలాగే ఇది పులగం అండి. కంపల్సరీ మన ఇంట్లో రోజు పులగం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. పులగం ఇది చెప్పాను కదా, చుక్కు కూర. ఇలా జరుగుతుందండి. ఉంటాను.